ఏంటి మామ ఏంటిది కొత్తగా ఉంది? ఇది మామూలుగా మనం డిష్ వాష్ జెల్ అవి వాడుతాం కదా, సోప్స్ అవి లిక్విడ్ అవి వాడుతుంటాం బయట. సో ఇదేంటంటే ప్లాంట్ బేస్డ్ అంట. మొన్న చూసాను నేను. ఓకే. డబ్బా ఇది బాన్వుడ్ అని పేరు, డిష్ వాష్ జెల్. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే బేసికల్లీ మనం బయట వాడే సోప్స్ జెల్స్ వాటిలో ఇవన్నీ ఉంటాయి టాక్సిక్. ఈ టాక్సిక్ సల్ఫేట్స్, ఫాస్ఫేట్, కాస్టిక్ సోడా, సల్ఫేట్, ఫాస్ఫేట్ ఇవి ఉంటాయి. దానివల్ల మనకి ఫోమ్ వస్తుంది, క్లీన్ అవుతుంది, పైన జిడ్డు అన్ని పోతాయి అనమాట, క్లీనింగ్ ఏజెంట్ లా పనిచేస్తాయి. కానీ దీంట్లో ఏంటంటే ప్లాంట్ బేస్డ్ అంటే ఇది నేను కొత్త చూసాను ఇప్పుడు మధ్య. ఏమైనా ప్లాంట్ బేస్డ్ అంటే సిట్రిక్ యాసిడ్ ఆఫ్ సిట్రస్ ఫ్రూట్ అన్నాడు. సిట్రస్ ఫ్రూట్ అంటే ఈ లెమన్, ఆరెంజ్ స్వీట్ నుంచి, మళ్ళీ ఇంకోటి ఏదో చూడు ప్రొపైల్ నాటు చూసావా, కొసామిడో ప్రొపైల్ నాటు, విటమిన్ ఫ్రమ్ కోకోనట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ని తీస్తారంట అది. ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్లిజరిన్, వెజిటబుల్ ఆయిల్స్, దాన్ని తీస్తారు. సో ఈ 3 ప్లాంట్ బేస్డ్ కాబట్టి మనకి హార్మ్ఫుల్ ఉండదు, చేతికి కూడా ఇబ్బంది ఉండదు వాడటం వల్ల. సో దీని ఏం లేదు అప్లికేషన్ చూడు నువ్వు. నేను అనుకున్నా ఫస్ట్ ఎలా ఉంటుంది అని. 10 ml తీసుకో, ఎక్కువ అవసరం. 10 ml ని 100 ml వాటర్ లో పోయాలి. వాటర్ లో పోసేసి ఇట్లా నేను ఫస్ట్ అనుకున్నా ఫోమ్ రాదేమో అని. ఫోమ్ కూడా బాగా వస్తుంది చూసారు రితేష్. ఫస్ట్ నేను డౌట్ వచ్చింది ఫోమ్ ఉండదేమో అని. చాలు ఇది క్లీన్ అవడానికి చాలు, క్లీనింగ్ ఏజెంట్ కదా. సో నాకైతే బాగా అనిపించింది. సో రేట్ అడిగాను. రేట్ వచ్చేసి నీకు డెఫినెట్ ఎక్కువే ఉంది, ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ కదా, కెమికల్ బేస్డ్ కాదు కదా, సల్ఫేట్ ఫాస్ఫేట్ లేవు కాబట్టి. బయట జెల్ కంపేర్ చేస్తే అవి 1 లీటర్కి 100 రూపాయలు అట్లున్నాయి. ఇది వచ్చేసి మనకి 600 పడింది. ఇది 3 లీటర్స్, డబల్ ఉంది, 200 రూపీస్ ఉంది. కానీ మనకి రేట్ డబుల్ ఉంది డెఫినెట్ గా మీతో. కానీ హెల్త్ ఇంపార్టెంట్ కదా, హెల్త్ పక్కన డబ్బులు ఏముంది. ఇంకా ప్లస్ థిక్ కూడా వాడకర్లా. 10 ml 100 ml వేయచ్చు నువ్వు, 1:10 అనుకో. తీసుకో, ట్రై చేయి. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను లింక్ పెడతాను అమెజాన్ లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.